నేను మొదటిసారి అయోధ్యలోని శ్రీరామ మందిరానికి వెళ్లిన రోజు అదొక మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఆ రోజు నిజంగా నా జీవితంలో ఒక ప్రత్యేకమైనది. నా మనసులో ఒక అద్భుతమైన అనుభూతి పుట్టింది. మందిరం గోపురం దూరం నుంచే కనిపించిన క్షణం హృదయం లోపల ఏదో వెలుగు వెలిగినట్టయింది. అది మన చరిత్రకు, సంస్కృతికి మరియు ఆధ్యాత్మిక విలువలకు నిదర్శనం. సువర్ణ కాంతుల్లో ప్రకాశించే రామలలిత ముఖం మనసులో ఉన్న అశాంతిని పూర్తిగా తొలగిస్తుంది. ఆ కళ్లలో ఒక తండ్రి ప్రేమ, అనురాగం, వాత్సల్యం నిండి ఉంది. అది నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. ఒక ధర్మరాజు నీతి, ఒక దేవుని కరుణ మూడు ఒక్కటిగా కనిపిస్తాయి. ఈ సూత్రం మన జీవితంలో సరైన మార్గాన్ని చూపించి మంచి పనులు చేయడానికి ప్రేరణనిస్తుంది. రాముడి పేరు వినగానే మనసులో ఆటోమేటిక్గా వచ్చే మరో శక్తి, అదే హనుమాన్. రాముడు ధర్మానికి రూపమైతే హనుమంతుడు ఆ ధర్మానికి రక్షకుడు. చిన్నప్పటినుంచి హనుమాన్ చాలీసా చదివిన ప్రతిసారీ నాకొచ్చిన ధైర్యం ఇప్పటికీ జీవిత ప్రయాణంలో నన్ను నిలబెడుతోంది. హనుమాన్ అంటే శక్తి మాత్రమే కాదు, ఆయన భక్తి, జ్ఞానం, నిస్వార్థ సేవ మరియు ధర్మబద్ధమైన జీవితానికి ప్రతీక. రాముడి కోసం సముద్రం దాటి వెళ్లిన భక్తుడు, సీతామాతకు ఆశ ఇచ్చిన దూత, ధర్మం కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు, అద్భుతమైన చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తిత్వం. అయోధ్యలో నేను గ్రహించిన పాఠం ఒకటే: మనసు లోపల రాముడి వెలుగుంటే మన పక్కన హనుమంతుడు నడుస్తాడు. రెండూ ఉన్నప్పుడు మన జీవితంలో వస్తున్న ప్రతి పరీక్షకు మనమే జవాబు. రాముడు ఆశ, హనుమాన్ నమ్మకం, ఇవి రెండూ ఉంటే జీవితం అసాధ్యం అనేది ఉండదు.